వినయ్ గారు, ఇప్పుడు ఒకటే టైంలో మీతో పాటుగా పూరి గారు, రాజమౌళి గారు, మీ జర్నీ అంతా ఇంచుమించుగా ఒకే టైంలో స్టార్ట్ అయింది కదా సార్? ముగ్గురు చూడని హైట్స్ మామూలు హిట్స్ కాదు ముగ్గురు కూడా. ఇప్పటికి టచ్లో ఉంటారు సార్ రాజమౌళి గారు, పూరి గారు? మీరు ఒక షార్ట్స్లో నేను ఒకసారి చూశాను సార్ మీరు మాట్లాడేది. అసలు ఉండాలి అనుకుంటే ఒక్కరోజు పూరి గారిలాగా ఉండాలి. ఈ మాట మీరు రాజమౌళి గారు నాన్నగారు ఫంక్షన్స్లో మాట్లాడి ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఏం సార్ పూరి గారి గురించి మీ మాటల్లో చెప్పాలంటే 2 మాటలు. ఎలా చెప్తాం ఒక మాటలో అంటే తెలియని అనుబంధం. లైఫ్ని తను చాలా తలబద్దలు కొట్టేసుకుని ఎంత సీరియస్గా అలా అలా చేసుకోడు. లైట్గా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు. నాకు అది ఇష్టం. ఇప్పుడు మన సక్సెస్ మన ఫెయిల్యూర్ మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి సార్ ప్లీజ్. ఒకడు నాకు బాగా గుర్తు, శివమణి సినిమా పేరు. ఎవరు అతని ఇంటెన్షన్ ఏమై ఉంటుంది? శివమణి మామూలు కమర్షియల్ సినిమాలన్నిటికీ కూడా ఫస్ట్ డే ఫ్లాప్ టాక్ వస్తుంది. ఏదైనా ఎనీ కమర్షియల్ సినిమా యావరేజ్ టాక్ వస్తే చాలా పెద్ద హిట్ కింద లెక్క. ఓకే ఓకే, ఇది క్యాల్కులేషన్ ఉంటుందా? కమర్షియల్ సినిమా మీకు ఆడేటప్పుడు కమర్షియల్ సినిమాని చాలా తక్కువ చూపుతో చూస్తారు. అది రిలీజ్ అయిపోయిన తర్వాత, అది డబ్బు సాధించిన తర్వాత అది చాలా గొప్పగా చూస్తారు. అదే కమర్షియల్ డైరెక్టర్స్కి మీకు మామూలు ఆర్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్కో వీళ్ళకి ఇచ్చినంత రెస్పెక్ట్ మీడియాలో కానీ పీపుల్లో అంటే మేధావి వర్గంలో ఉండదు. ఓకే, మాసెస్లో ఉన్నంత, సినిమా ప్రేక్షకుల్లో ఉన్నంత అంత ఇది క్రేజ్, ఆ రెస్పెక్ట్ ఏదోలే 4 పాటలు 4 ఫైట్లతో తీస్తారు. బట్ అది చాలా కష్టం. నాకు రాఘవేంద్ర గారు చెప్పారు, ఒక ఆర్ట్ సినిమా తీయాలని అంటే ఒక బుక్లో ఏదో కథ చూసి ఒక ఆర్ట్ ఫిల్మ్ తీసి నేషనల్ అవార్డు తీసుకోవచ్చు ఎవరైనా. అంటే తప్పుగా కూడా అనుకోకండి, ఎవరైనా చూసేవాడు తీసుకోవచ్చు వినయ్. కానీ ఒక 5 పాటలు ప్లేస్మెంట్ చేసి, ఒక 5 ఫైట్లను ప్లేస్మెంట్ చేసి, అందరినీ కామెడీ పెట్టాలి, ఇది పెట్టాలి, ఇవన్నీ ఒక కథలో పెట్టి, ఈ కథకి సంబంధం లేని విషయాలు 100 విషయాలు తీసుకొచ్చి ఒక కథలో అది కథగా అనిపించి హిట్ చేయటం ఎంత కష్టం. కానీ మనకు రెస్పెక్ట్ ఈ చూసేవాళ్ళు వాళ్ళు చాలా లైట్గా అనుకుంటారు దాన్ని, అదేదో పెద్ద గొప్పది అనుకుంటారు అని రాఘవేంద్ర గారు చెప్పారు నాకు. అంటే ఏదైనా దాని ఇది అనుకుంటే దాన్ని అనుకుంటుంది. అలాగా శివమణి సినిమా ఏదో పోయిందనో అదనో ఇదనో ఫస్ట్ డే వస్తూ ఉంటుంది కదా, తను చాలా క్యాషువల్గా ఫోన్ చూస్తుంటున్నాడు. ఫోన్ వచ్చింది, అవతలోడు అసలు ఆ డైరెక్టర్ని అడగొచ్చా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏంటి ఏమంటున్నారు జగన్ అన్నాడు. అటర్ ఫ్లాప్ అంటున్నారు, పోయిందంట సినిమా, రేపు వెళ్తాంలే అని. ఇలా ఎవరన్నా అనగలరండి? అంటే నేను చెప్పిందేమో పాలిష్ లాంగ్వేజ్లో, అతను మాట్లాడింది వేరే లాంగ్వేజ్లో. ఒకటే వర్డ్ పోయింది అంటే ఒక మాటతో ఇంకేంటి రేపు కలుద్దాం అని మళ్ళీ ఫోన్ చూస్తుండే. నాకు షాక్ అయిపోయి, ఏంటి ఇలా ఎంత ఈజీగా తీసుకుని, నేను కూడా ఆ టాక్ అలా ఉన్నప్పుడు తను ఎలా ఉంటాడో అనే ఫీలింగ్ మనకు ఉండదు. అసలు బిందాస్ నెక్స్ట్ ఏంటి అన్నట్టు. అలాగా ఎవరు ఉండలేరు. మీకు విషయం తెలుసా అండి, బాహుబలి రిలీజ్ అయిన 3వ రోజు 4వ రోజు కూడా బిగినింగ్లో బ్యాడ్ టాక్ వచ్చి రాజమౌళి గారు, ప్రభాస్ అందరూ ఒక డల్గా ఉన్నారు. 3 రోజుల తర్వాత ఒక చోట కలుస్తారు. అంత సినిమా చేసి 3-4 రోజుల తర్వాత ఒక చిన్న గెట్ టుగెదర్ ఒకళ్ళ ఇంట్లో ప్రొడ్యూసర్స్ రాజేంద్ర గారు వాళ్ళ అల్లుడు గారి ఇంట్లో కలుస్తున్నారు. నాకు ఫోన్ చేస్తే నేను వెళ్తే అందరూ డల్గా ఉన్నారు, చాలా ఇదిగా. ఏంటి అంటే ఇలా ఉన్నారు. ఏంటంటే అంటే వాళ్ళు డల్ అయిపోయి ఉన్నారు. జగన్ ఎంత లైట్గా ఉన్నాడు. ఏంటంటే మీకు ఏం తెలుసా, మీరు ఏ సినిమా తీశారు అసలు
వాళ్ళకి వాళ్ళు ఇంకా బిలీవ్ చేయలేకపోతున్నారు, అంటే బయట మాట్లాడేవన్నీ నిజమేమో అనుకుంటున్నారు. వాళ్ళకి ఆ సినిమా రేంజ్ అది అర్థం అవడానికి వాళ్ళకి మినిమం 7 days to 10 days పట్టింది. బట్ ఆ 3-4 days వాళ్ళు అనుభవించింది అసలు ఎంత ఇదే, ఎంత డల్ అంటే బయట మాట్లాడుకుని నిజమని అనుకుంటున్నారు. ఒకటి చెప్పండి వినయ్ గారు, ఇప్పుడు మనకి మనం ఫామ్లో లేకపోతే మనకి హిట్ పడలేదు సినిమా అన్నప్పుడు హిట్స్ ఫ్లాప్ చాలా న్యాచురల్ సార్. సో మనం తీసుకునే దాన్ని బట్టి మనకు అర్థం కాకపోవచ్చు. లెట్స్ సే మీ ఫ్రెండ్ పూరి గారి సినిమా ఇప్పుడు తీసుకుంటే ఆయన కూడా కొంచెం బ్యాడ్ ప్యాచ్ నడుస్తుంది అనుకున్నాం. మీకేమనిపిస్తుంది తోటి ఫ్రెండ్గా, ఒక సాటి డైరెక్టర్గా ఎక్కడ లోపం అనిపిస్తుంది? అలాగా రీడ్ చేసుకుంటారు కదా. ఐ థింక్ ఇట్స్ నాట్ వెరీ అన్యాచురల్ టు ప్రాసెస్ సంబడీస్ ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్. పూరి సక్సెస్లోనూ అలాగే ఉంటాడు, ఫెయిల్యూర్లోనూ అలాగే ఉన్నాడు, నేను అలాగే ఉన్నాను. బయట చూసేవాళ్ళ పర్సెప్షన్ మారదు తప్ప మాకు ఓకే లోపల ఒక ఫీలింగ్ ఉంటే ఉండొచ్చు, నాకు ఉంటుంది. జగ్గుకు ఉంటుందా ఉండదా అనేది నాకు పెద్ద తీసుకోవడం తనైతే పట్టించుకోవడం. ఊరికే ఇదే ఈ సినిమా అయిపోయింది కదా, నెక్స్ట్ కథ ఏంటో రాసుకుందాం అనుకునే టైప్ తను డిఫరెంట్. తన పక్కన పెట్టండి. నాకు మంచి కథ దొరికితే బాగుండు అంటే వింటాను. చాలా వద్దు ఇంకేదన్నా అనే ఒక దీనిలో ఉంటుంది.